మాలిన వాడికి కూడా పెళ్ళాన్ని చూసేటప్పటికి ఎంత అధికారమో. రాముడు అలా మాట్లాడలేదండి. అయోనిజ తన భార్య అయి ఉంటే, ఆవిడ హృదయం ఆయనకి తెలిసి ఉంటే, సీతారణ్యవాసానికి వెళ్ళిపోదాం రా అంటే సంతోషంగా వచ్చే భార్య అని తెలిసి కూడా, సీత నువ్వు ఎందుకు వస్తావు నాతో అని. నీ అంత నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు, కానీ నేను రా అనడం అంత మర్యాద, అది ఒక భర్త మాట్లాడవలసిన మాట అని నేను అనుకోలేదు సీతమ్మ. ఈ మాటలు నువ్వు అంటావని నాకు తెలుసు, నిన్ను తీసుకెడతానని తెలుసు, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? పద పెడదాం. ఇంత దుఃఖం పోయిందంటే ఎంత అందమైన కావ్యరచన అండి అది. రామాయణం చదువుకున్న వాడికి భార్యతో ఎలా మాట్లాడదామని వెంపర్లాడతాడు. ఎంత బాగా మాట్లాడదాం మనం భార్యతో అని వెంపర్లాడతాడు. భార్యని ఎంత గౌరవంగా మాట్లాడదామని వెంపర్లాడతాడు. అంతేకాని నీచంగా మాట్లాడే సంస్కృతి రామాయణం చదువుకుంటే పోతుంది. మన దురదృష్టం ఏమిటంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం కదా, ఎక్కడా పిల్లల దగ్గర నుంచి రామాయణం చెప్పకూడదు. మన దురదృష్టం అలా వచ్చింది, ఎవ్వరికీ రామాయణం చెప్పకూడదు. ఇలా ఏ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రేపాకి సుబ్బారావు పెట్టుకుంటే రామాయణం చెప్పుకోవాలి తప్ప, చిన్నతనం నుంచి రామాయణం చెప్పి వాళ్ళకి జీవితంలో నడువడికి కావలసినటువంటి ఆ సిద్ధాంతాన్ని మీరు వాళ్ళ యందు చొప్పించడానికి కావలసిన పరిస్థితి లేదు. వాళ్ళకి పనికి మాలినవన్నీ చెప్పచ్చు, పనికొచ్చేవి ఏం చెప్పకూడదు. చాలా ప్రమాదం నిర్ధారించేశారు పెద్దలు. అదో దౌర్భాగ్యం మన దేశానికి. సరది వీరు మాట. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీరభద్రుడు అనవసరం, పరమశివుడుగానే ఉందాం. కనుక చూడండి, ఇంత అందంగా మాట్లాడింది సీతమ్మ. అయితే ఏమి సీతమ్మ, నిన్ననైపోయింది అమ్మా, ఇవాళ నువ్వు నన్ను ఎంత పలికిస్తావో అంతే. తల్లి రేపు మళ్ళీ మేము రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటాం, మళ్ళీ నాతో రేపు కూడా అనిపించకమ్మా. కాబట్టి చూడండి, ఇన్ని మాటలు చెప్పినటువంటి సీతమ్మ అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరింది. బయలుదేరిన దగ్గర నుంచి మీరు రామాయణంలో 1000 volts బల్బ్ వేసి ఎక్కడైనా రాముడు ఏమిటి సీత విసిగించేస్తున్నావు అంటాడేమో మీరు చూడండి, అలా ఉండదు. ఎప్పుడు రాముడంత ఆనందంగా ఉండడానికి కారణమేమి? సీతమ్మయే కారణము. అంత అన్యోన్య. ఈ సర్టిఫికెట్ ఎవరిచ్చారో తెలుసా అండి? రాముడు ఇచ్చాడు అనుకోండి, సీత నువ్వు బాగానే వచ్చావు, నువ్వు రాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు అనుకోండి, అది బాగుంది. అలా అనకపోతే ప్రారంభం ఇంకోటి అంటారు ఏంటంటే, లేనిపోని గొడవ ఎందుకు వచ్చిందని చెప్పి అలాగే అంటాం. లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, ఆయన అసలు మహాప్రీతి అండి బాబు వదిన గారంటే అందుకని అన్నాడంటాం. ఈ మాటలు ఎవరు చెప్పాలో వాళ్ళతో చెప్పిస్తారు మహర్షి. వాల్మీకి మహర్షి యొక్క చాతుర్యం అంతా ఇంత కాదు. మీరు రామబంటు, రామభక్తుడు, రాముణ్ణి ఏదైనా అన్నారో మీద పడి గోళ్ళెట్టి గీరేస్తారని భయపడేది ఎవరి విషయంలో భయపడతారు? సుగ్రీవుడి విషయంలో మనకు అలాంటి భయమే ఉండదు, అంగదుడి విషయంలో భయమే ఉండదు, లక్ష్మణుడు భరత శత్రుఘ్నుల విషయంలో అలాంటి భయాలు ఏమి ఉండవు. ఎవరి విషయంలో భయం మీకు? ఆయనకి ఇంక ఎవరి కథ అక్కర్లేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయనకి ఎక్కడైనా రామ 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 అన్న రామకథ చెప్పిన ఆయన అందరికన్నా ముందు వచ్చి ఎక్కడో కూర్చుని కళ్ళంబడి నీళ్లు కారుస్తూ వింటుంటాడు. చిరంజీవి కదా, భవిష్యత్ బ్రహ్మ. అటువంటి వాడు రాముడికి వ్యతిరేకంగా మాట్లాడతారని మీరు ఊహిస్తారా లోకంలో? వాల్మీకి మహర్షి ప్రతిభ ఏమిటో తెలుసా అండి? మాట్లాడించారు హనుమతో ఒకసారి. ఎక్కడ మాట్లాడించారో తెలుసా? అందుకే దాన్ని సుందరకాండ అన్నారు, ఇంకో వజ్రాలు అన్నారు. ఇంకో ఉపాసన దగ్గర నుంచి అన్ని చెప్పేస్తాను, ఇందులో నీ ఇష్టం. తతో రావణని దాయా దగ్గర నుంచి ప్రారంభం, తతో మొదలు. కాబట్టి సుందరకాండలో హనుమ సీతమ్మ తల్లి యొక్క దర్శనం కోసమని వెళ్ళాడు. నరకాంతే సీతమ్మ అనుకోండి, చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ ఎంకపిర్న జగాయసః. లంకలో 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా వదిలేశానన్నటువంటి హనుమకి సీతా దర్శనం ఎందుకు కాలేదు? అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవిడ ద్విపాత్రాభినయంలో 2వ పాత్ర మొదలు. ఆవిడ హనుమ నేను దర్శనం చేస్తానంటే ఆవిడ దర్శనం ఇవ్వలేదు. నువ్వు భక్తిలో దర్శనానికి చిన్న మెట్టు కింద కొన్నావు హనుమ అని చూపించింది ఆవిడ. నేను దర్శనం చేసుకుంటానన్నావుగా, నీ మీద కదా పెట్టుకున్నావు, వెతుక్కో అంది. వెతికారు 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 వెతికారు, ఆఖరికి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక. నేను ఇక్కడే ప్రాణం వదిలిపెట్టేస్తానన్నారు, ప్రాయోపవేశం చేస్తానన్నారు, నీళ్ళల్లో దూకేస్తానన్నారు. ఇన్ని అన్న తర్వాత గుర్తొచ్చింది, నేను వెతకడం ఏమిటి సీతమ్మని? జనక మహారాజు గారు వెతికితే దొరికిందా అంటే ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు.
వెతికితే దొరికేది సీతమ్మ కాదు, సీతమ్మ దేవకాంత. ఇప్పుడు దేవకాంత నరకాంత రెండుగా కలుపుతున్నారు అన్న. ఇది ఆయన ప్రాజ్ఞత. ఎలా ఉంటుంది మా అమ్మ దేవకాంత కాబట్టి ఈ రావణాసురుడు నన్నేం చేస్తాడని హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఏదో కాలు విరాళాన్ని తీసుకుని పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మతంభవే నిలాయన వరదముద్ర బట్టి కూర్చుంటుందా? అలా కూర్చోదు. నరకాంతగా ఉంటుంది. ఎలా ఉంటుంది పతివ్రతగా అంటే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఇలా ఉంటుంది సీతమ్మ అని ఒక ప్రార్థనా శ్లోకం చేశారు ఆయన. సీతమ్మ అంటే పొడుగ్గా ఎత్తైన ముక్కుంటుంది. ఆయన చూశానంటే అంటే సాముద్రిక లక్షణాలని బట్టి మా అమ్మ అలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. కానీ ఆవిడ కందుల వెంట నీరు కారిపోతూ ఉంటుంది, మహాపతివ్రత. ఆ కారిపోయిన కందుల వల్ల వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది. మా రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి మంగళసూత్రం ఇక్కడ వరకు వేలాడుతుంటుంది. అటువంటి సీతమ్మ నాకు ఎప్పుడు కనపడుతుందో, ఎక్కడ కనపడుతుందో అన్న శ్లోకంలో ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. సుందరకాండ మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన అడుగుతున్నారు నాకు ఇలా ఎప్పుడు అవుతుందో. ఎక్కడది శబ్దం? ఎక్కడి నుంచి తీసుకున్న ఈ శబ్దాన్ని ఒకరు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? జగద్గురు శంకర భగవత్పాదులు సుందరకాండలోంచి తీసి సౌందర్య లహరిలో పెట్టారు. ఇదే సౌందర్య లహరి. ఎలా? కదాకాలే మాత కదియ కలిత రక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కరణతయా కథా దత్తే వాణీ ముఖ కపల తాంబూల రసతాం. అమ్మా నీ పాదముల పాదాన్ని కడగబడిన నీళ్లు విద్యార్థిగా ఇప్పుడు తాగుతానో మహాత్రిపుర సుందరి అని ఈ శ్లోకాన్ని పట్టుకుని సౌందర్యలహరిలోకి శంకరాచార్యులు వారు వెళ్ళారు. సౌందర్యలహరిలోని సౌందర్యమునకు సౌందర్య స్థానము సుందరకాండలోని బాలాత్రిపుర సుందరి యొక్క సీతమ్మ తల్లి యొక్క సౌందర్య స్థానం. ఎంత గొప్పది చూడండి ఆ సుందరకాండ. బహుభంగిమల నీ చేత అనుభవింపబడవలసినది. కనుక ఇప్పుడు ఏమంటున్నారు హనుమ? ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. నాకు ఇప్పుడవుతుంది అటువంటి సీతమ్మ దర్శనం. మరి నువ్వు కదా వెతుక్కుంటానన్నావు, నువ్వు దర్శనం చేస్తాన్నావు కదా, మరి ఇంత వెతికేశాక నాకు ఎప్పుడవుతుందో అన్న స్థితికి వచ్చేసావేంటి? అంటే క్రమంగా మనసు ఒక సత్యాన్ని తెలుసుకుంటోంది. ఉపాసన యందు ఉపాసన రహస్యము ద్యోతకమైన కాండ కనుక సుందరకాండ. అందుకని ఇన్ని కారణముల చేత సుందరకాండ అండి అది. ఎందుకని? సీతాయా చరితం మహత్. ఇంతమందికి ఇన్ని ఉపాసన రహస్యాలు చెట్టు కింద సీతమ్మని కూర్చోబెట్టి చెప్తున్నారు మహర్షి. కాబట్టి సుందరకాండ. త్రిపుర సుందరి ఆ కింద కూర్చుంటే తప్ప మీరు సౌందర్యం చెప్పడం కుదరదు. అందుకని సుందరకాండ. ఇప్పుడు ఆ స్వామి సీతమ్మ దర్శనం నేను చేస్తే అవుతుందా అనగానే ఎవరు గుర్తొచ్చారు? ఇద్దరు గుర్తొచ్చారు. ఒకటి సంపాతి గుర్తొచ్చాడు. సంపాతి చెప్పాడు సీతమ్మ ఇక్కడే ఉన్నది అని చెప్పాడు. సంపాతి చెప్పింది అబద్ధం అని ఎందుకు అనుకోకూడదు? ఈ మాట చెప్పగానే సంపాతికి రెక్కలు వచ్చాయి కిష్కింధకాండ చివరిలో. కాబట్టి సీతమ్మ ఇక్కడుంది నిజం. సమ్యక్ జ్ఞానము కలిగిన వారు చెప్పారు కాబట్టి ఆత్మ ఉన్నది సత్యం. రెండు, సీతమ్మ తల్లి ఇక్కడే ఉన్నది. ఆవిడ ఎవరు పడితే వాళ్ళకి కనపడదు, ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తే వాళ్ళకే కనపడుతుంది. ఏమిటి నమ్మకం? జనకుడికి కనపడింది, మిగిలిన వాళ్ళకి కనపడలేదు. అలా లేకపోతే భూమి దుద్దుతుంటే జనక మహారాజు గారికి ఎందుకు కనపడింది? అందుకే ఇప్పుడు అంటారు అమ్మా నేను కాదమ్మా వెతకడం, నా పౌరుషం కాదమ్మా, నా సమర్థత కాదమ్మా, ఇది సంపూర్ణ శరణాగతి. ఇక్కడ అన్నిటినీ పక్కన పెట్టేస్తున్నారు. ఇవేవి పనికిరావు. నా 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 శబ్దం వేసి నా నా తీసేశారని. ఏది నన్ను అనుగ్రహించేది? కేవలం నీ అనుగ్రహం వల్ల నీ దర్శనం నాకు అవ్వాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఏ సీతమ్మ అనకూడదా? జనకాత్మజాయై జ్ఞాపకానికి వచ్చింది కథానుసంధానంలో. జనకుడిని అనుగ్రహించిన తల్లి నన్ను కూడా అనుగ్రహించాలి, కనపడి యశస్విని కావాలి. హనుమ సీతమ్మ దర్శనం చేశారన్న కీర్తి నాకు ఇవ్వాలి. అందుకని అమ్మా నాకు ఆ కీర్తినివ్వా.
ఇప్పుడు నమః శబ్దం వేస్తూ చదివారు. అందుకే రామాయణానికి సుందరకాండలో ప్రాణప్రదమ శ్లోకం శరణాగతిని ఆవిష్కరించింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానివేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఇప్పుడు నమః శబ్దం వేస్తూ అందరికీ నమస్కారం చేశారు. ఇప్పటి వరకు కనపడని అశోకవనం కనపడింది. సరే, మీ అందరికీ తెలుసున్న కదే. ఒక్క దూకు దూకారు, వెళ్ళారు, వెతికారు. ఇక్కడికి మా అమ్మ సీతమ్మ వస్తుందన్నారు. ఇప్పుడు ఆవిడ ధర్మాల్ని మనుష్యకాంతగా చెప్తున్నారు. ఆ తల్లి సంధ్యావందనానికి వస్తుంది. ఆ తల్లి వనములందు విహరించడంలో నేర్పరి అయినటువంటి తల్లి. అందుకని సీతమ్మ వస్తుంది. వెతికారు వెతికారు, శిశుపా వృక్షం మీద కూర్చున్నారు. ఎలా ఉంటుందన్నారు? దర్శనానికి దేవకాంత, ఇప్పుడు చూడ్డానికి నరకాంత. ఎలా ఉండాలన్నారు? తదున్నసం పాండురదంతమవ్రణం కృష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం వనీ ప్రవృత్తామివ నీలకంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. అలా ఉంటుందన్నారు. కాబట్టి ఇప్పుడు అలాగే కనపడాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా కనపడింది అంటే అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఇలా కనబడుతోంది. ఇది మాయాస్వరూపమా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి నాకు. చెట్టు మీద కూర్చున్నాయన ఎలా అడిగారో అలా కనబడుతోంది. ఏడుస్తూ కనపడుతోంది. సాధారణంగా స్త్రీ ఏడుస్తూ ఉందనుకోండి, ఆ ఏడుస్తున్నటువంటి స్త్రీని చూసి ఎంత బాగుందో అనండి ఆవిడ ఏడుస్తుంటే అనే దుర్మార్గులు ఉంటారా? అసలు అలా మనస్సు అనిపిస్తుందా? ఆవిడ ఏడుస్తూ కూర్చుని నగలన్నీ తీసుకెళ్లి చెట్టు కొమ్మల మీద పెట్టి ఓహో వెక్కిళ్ళు వెక్కుతూ ఏదో లోచూపుతో పైకి చూస్తున్నట్టుంది, కానీ అసలు చూడకుండా ఏదో తదేకంగా రాముణ్ణే లోపల చూస్తూ కూర్చున్న సీతమ్మని చూసి పైన కూర్చున్నాయనన్నారు. రాజ్యం వా స్త్రిశులోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నప్నుయాత్ కలాం. 3 లోకముల యొక్క సామ్రాజ్య వైభవాన్ని ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఓ పక్కన పెడితే సీతమ్మ తల్లి యొక్క వైభవంలో 16వ వంతుకి ఆ వైభవం అంతా సరిపోదు. ఇంతటి మహాపతివ్రత, ఇంతటి అనురూప, ఇంతగా భర్త యందు ప్రేమ కలిగినటువంటి ఈ సీతమ్మని విడిచిపెట్టి దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తవతి జీవతి. ఎవరు రాముణ్ణి తిట్టడో, ఎవరు రాముణ్ణి తిడితే ఒప్పుకోడో ఆయన సీతా దర్శనం అయ్యాక ప్లేటు ఫిరాయించాడు. ఎంత గొప్ప మాట అన్నాడు! ఆ రాముడు రాముడా, రాముడి గుండె గుండె బండ అన్నాడు. దుష్కరం కృతవాన్ రామ, దుష్కరమైన పని చేసి అవతల పారేశాడు. ఏమిటైన పని? ఇలాంటి భార్యని విడిచిపెట్టి 10 నెలల నుంచి బతికున్నాడా? ఇంకాను ఎలా బతికున్నాడంటే ఆయన అసలు. ఈ మాట హనుమ అనవలసిన మాటే. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ రాముడిదా సీతమ్మకా? సీతమ్మకే. మీకు ఎక్కడెక్కడ సర్టిఫికెట్లు అన్నీ అందరితో ఎవరికి ఇప్పిస్తుంటారు? సీతాయాశ్చరితం మహత్. ఇవ్వడానికి సర్టిఫికెట్లు రాముడికి మనం అందరం ఇస్తామని ఆయనకి తెలుసు. నువ్వు గమనించవలసినది దీన్ని సీతాయాశ్చరితంగా గుర్తుపెట్టుకో. ఈ జన్మ ధన్యమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హనుమతో ఈ మాట అనిపించారు. అంత గొప్ప మాట ఆయన అన్నారు కదా, దానికి తగినట్టు సీతమ్మ ప్రవర్తించిందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏమీ చూడకుండా అసలు సీతమ్మని హనుమ ఏమైనా చూశారు ఏంటంటే అంతకుముందు? ఆయన ఏం చూడలేదు. ఎలా ఉంటుందో తెలియదు. ఆవిడ్ని చూసి అబ్బో ఎన్ని శ్లోకాలు చెప్పేశారు, ఇప్పుడు ఎందుకు వచ్చిన సుందరకాండ కానంటే నేను మళ్ళీ ఆ శ్లోకాలని చెప్పడం భీతి. అందులోకి వెళితే నేను బయటపడలేనని భయం. చూసి పొంగిపోయి అబ్బా అబ్బా ఎటువంటి తల్లి ఎన్ని శ్లోకాలో చెప్పేశారు ఆయన. ఇన్ని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ప్రవర్తించాలి. ఎప్పుడు ప్రవర్తించాలి? ఆవిడ కదలవలసిన స్థితి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఆవిడ నోరు విప్పవలసిన స్థితి ఎప్పుడు వచ్చింది అంటే రావణాసురుడు వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని తీసుకొచ్చి ఈయన మహాధర్మాత్ముడు, ఈయనకి కించిత్ కూడా స్వార్థం లేదు, ఈయన అసలు తనకి అంటూ ఏదీ కోరుకోరు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? నేను 50 సంవత్సరాల నుంచి ఈయనతో తిరుగుతున్నాను. ఈయన నోటి వెంట పరుషవాక్యం అన్నది నేను ఎప్పుడూ వినలేదు. ఇంకా విచిత్రం చెప్పనా? ఈయనకి 8 సింహతలాటాలు ఉన్నాయి, 6 గండపిండేరాలు ఉన్నాయి. ఈయన గౌరవింపబడని సభ లేదు. విచిత్రం ఏంటంటే ఎందుకో పనికి మాలిన వాడు, ఏమీ చేత కానివాడు, కోటేశ్వరరావు లాంటి వాడు చెప్పినా ఈయన పొంగిపోతుంటాడు.
పొంగిపోయి సంతోషపడిపోతుంటారు. ఈయన హృదయం అటువంటిది. అటువంటి మహాపురుషుడు ఇవాళ మన సభకు వచ్చారు అని మీరు పరిచయం చేశారనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆహా అనరు కదా. మహానుభావుడండి ఇలా దండం పెడతారు. పెట్టాక ఈ నాలాంటి వాడు ఎవడో మాట్లాడేశాక ఇప్పుడు మన సభకు వచ్చినటువంటి ఆ పెద్దలు మాట్లాడతారు అని వారికి ఒక 116 ఉపన్యాసం చెప్పిన వారికి 116 అంటే నేనేం డబ్బు కోసం ఇలా చెప్తున్నాను, రేపాక సుబ్బారావు వాళ్ళని ఇలా అంటున్నాను అనుకోకండి. నేను ఏదో ఉదాహరణ చెప్పానంతే. ఇచ్చారనుకోండి, ఆయన మేక్ తీసుకుని సభాయి నమః. నాకు అర్థం కాంది ఇవాళ సభలో ఇంతటి పాండిత్యం కలిగినటువంటి నాకు ఏమీ చేత కాని ఈ తత్తు కొడుక్కి ఇద్దరికీ 116 అన్నాడు అనుకోండి. మీరు చెప్పిన ఉపన్యాసం అంతా ఏమైనట్టు ఆయన గురించి? ఆయనకి స్వార్థం లేదు, ఇద్దరికీ 116. అసలు ఆయన ఎవరిని తక్కువగా మాట్లాడరు ఈ తత్తుకుడికి. ఆయన ఎప్పుడూ తన గురించి తాను పొగుడుకోడు. నా అంత పండితుడికి ఒక్క వాక్యంలో మీరు చెప్పినవన్నీ పోయిందా లేదా? ఆయన ఏమో అన్ని శ్లోకాలు చెప్పేశారు పైన కూర్చుని ఏమీ తెలియకుండా. ఇప్పుడు ఈవిడ కదలాలి. ఇది సుందరకాండ. ఎలా? ఇప్పుడు మీరు 1000 కళ్ళతో చూస్తుంటారు సీతమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దామని. వచ్చిన వాడు ఎవరు వచ్చాడు? ముందు మాట్లాడిన వాడు ఎవరు? రావణాసురుడు మాట్లాడాడు. వాడికి ఎవరు అడగక్కర్లేదా నీ మాట్లాడిందని వాడు మాట్లాడేస్తాడు. అందుకని వాడు భీరు భీరు పిరికిదానా 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 అని వాడు మాట్లాడేశాడు. ఇప్పుడు సీతమ్మ మాట్లాడాలి. సీతమ్మ మాట్లాడితే మాటలో సౌందర్యం బయటికి రావాలి. మాట మాట్లాడే ముందు ఆవిడ ఏం చేస్తోంది 1000 కళ్ళతో కదండి ఎదురు చూస్తాం మనం. అసలు రామాయణం మీరు అంతకుముందు చదవలేదు. ఇదే మళ్ళీ సీతమ్మను అపహరించిన తర్వాత మీరు సుందరకాండలోనే సీతమ్మ దర్శనం చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు ఆవిడ మొదటిసారి రామాయణం మీరు చదువుతున్నారు అనుకోండి, ఒక ఉత్కంఠ. ఇప్పుడు రావణుడు వచ్చింత మాట్లాడారు కదా, ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక చిత్రమైన పని ఒకటి మొదలెట్టారు వాల్మీకి మహర్షి. తృణమంతరత కృత్వా, ఓ గడ్డి పరక మధ్యలో పెట్టింది. అది అంత పెద్ద విషయం అండి. మీరేమో చాలా ఏదో గొప్ప విషయం జరిగిపోతుందని మీరు అనుకున్నారు. మీరు కొన్ని వేల మంది సభకి ఎవరో మహాపురుషుడు ఒక ఆయన వస్తున్నాడని చెప్పి వచ్చి అందరూ కూర్చున్నారు. ఇంకొక అరగంటలో వచ్చేస్తున్నారు, మండపేట దాటిపోయారన్నారు. ఇంకొక పావు గంటలో వచ్చేసారు, కరపొచ్చేసారన్నారు. ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు, అదిగో ఎస్కార్ట్ వ్యాన్ వచ్చేసింది అన్నారు. అందరూ లేచి నిలబడి అలా రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆయన కారులోంచి ఎందుకో దిగి మళ్ళీ పైకి ఎక్కుతుంటే కారులో పడిందిట. ఆయన కారు లిపి చేసింది. కడప పక్క నుంచి అలా జగన్నాయకపూర్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయారు, రావట్లేదు అన్నారు. మీకు ఎలా ఉంటుంది? అనుకుని వెళ్ళిపోతారు సభలోంచి. అలా సీతమ్మ ఏం చేసేస్తుందో అని మీరు అనుకుంటే ఒక గంట పేరుక మధ్యలో పెట్టింది అన్నారు మహర్షి. ఏంటండి ఏమంటే మేమేమో సీతమ్మ తల్లి అంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. చాలా అద్భుతంగా ఉంటుంది ఆవిడ పాత్ర అని అనుకున్నాం. ఈయనేమో ఆ శ్లోకం మొదలెట్టి తృణమంతరత కృత్వా, ఓ గడ్డి పరకట్టు పెట్టింది అన్నారు. ఏమిటండి ఇది అని మీరు అనుకోవచ్చు. పైన ఒక ఆయన చెప్పాడు జగన్మాత 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 అంటున్నాడు. ఆవిడ్ని నరకాంత 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 ప్రార్థనా శ్లోకం చేస్తున్నాడు. మా రాముడి యొక్క ఇల్లాలు 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 అంటున్నాడు. ధర్మమూర్తి 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 అంటున్నాడు. ఆవిడ ఏం చేస్తే చాలా గొప్పగా ఉంటుందో అది చేయించేశారు మహర్షి. సరే, గడ్డి పరక ఎందుకు మధ్యలో పెట్టింది అంటే నీ మోహన్ నువ్వు ఎన్నో మాటలు చెప్పావు అందరికీ తెలుసులే అని మీరు అనుకోకండి. నేను ఇవాళ కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు పెట్టిందో తెలుసా అండి? గడ్డి పరక పెట్టడం వెనకాతల ఆవిడికి సమస్త వేదాంత రహస్యములు తెలుసు. ఆవిడ శృతి రూపిణి అమ్మవారు. ఎలా చెప్పగలవు? గడ్డి పరక మధ్యలో పెడితే ఆవిడికి వేదాలన్నీ తెలుసని ఎలా చెప్పగలవు అంటే, మనకి ఒక మహాపాపాత్ముడితో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? పాప నివృత్తి కొరకు సహస్రపరమాదేవి శతమూల శతాంకుర అని ఒక గడ్డి పరక తీసి తల మీద పెట్టుకుని 3 మార్లు 3 చెంబులు నీళ్లు పోసుకుంటారు. అప్పుడు ఆ పాపం తొలగిపోతుంది. అలా స్నానం చేసే అవకాశం లేకపోతే పాప నివృత్తి కొరకు గడ్డి పరకని పట్టుకుంటాడు. నేను ఒక దుర్మార్గుడని తెలిసి, నా మీద కామించినవాడని తెలిసి, నా భర్త పక్కన లేడని తెలిసి ఒక పరమ దుర్మార్గుడితో మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. నేను ఇప్పుడు మాట్లాడకపోతే లోకానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలి. అందుకని నేను మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను? తృణమంతరత కృత్వా, ఒక గడ్డి పరకని మధ్యలో పెట్టి మాట్లాడతాను. అదే దూర్వారం. గడ్డి పరకని ముట్టుకున్నంత మాత్రం చేత ఈ పాపం పోతోంది. ఆవిడికి సమస్త వేదాంత రహస్యములు తెలుసు కనుక
రాముడి ఇల్లాలుగా రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందు గడ్డి పరక పట్టుకుని మధ్యలో పెట్టి మాట్లాడింది. లేకపోతే వాల్మీకి మహర్షి సీతమ్మ గడ్డి పరక ముట్టుకుందని ఎందుకు రాస్తారండి, గడ్డి పరక ఎత్తిందని ఎందుకు రాస్తారు? ఆయన రాశారంటే అర్థం ఉంది. సీతమ్మని చూసి రావణుడు మాట్లాడితే రావణాసురుడి ఉపన్యాసం అంతా చెప్పించేసి ఒక బలహీనమైన మాట పురుషుడి నోటి వెంట వచ్చేది ఒకటి ఉంటుంది. దీనికి వ్యతిరేక కోణం రేపు మీకు రాముడి విషయంలో చెప్తాను. పురుషుడి బలహీనత ఏమిటో తెలుసా అండి? నేను సభాముఖంగా ఇలా చెప్పానని నన్ను మన్నించండి. తాను ఒక స్త్రీ యందు అల్పబుద్ధితో ఉన్నాడు అనుకోండి, రెండే మాటలు మాట్లాడవలసిన చోట 6 మాట్లాడతారు. మీరు అందుకే చూడండి, సాధారణంగా రైల్వే కంపార్ట్మెంట్లలో అప్పటి వరకు బాగానే కూర్చుంటారు, ఆ పేపర్ చదువుకుంటుంటాడు. రైలు ఒక స్టాప్లో ఎక్కగానే ఒక భర్త ఒక భార్యని ఎక్కించి, ఒక స్పృద్రూపి అయిన భార్య విజయవాడలో జాగ్రత్తగా దీపోగానే ఫోన్ చేయి, సెల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో అని ఇన్ని చెప్పి ఆ భర్త వెళ్ళిపోగానే ఆవిడ అనుకోకుండా ఈయన పక్కకు వచ్చి కూర్చుందనుకోండి సీట్ లేక. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఒకలా ఉంటాయి, ఇంక ఇప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. తన ప్రాజ్ఞత నిరూపించుకోవడానికి మాట్లాడతాడు. ఉట్టినే ఫోన్ చేసి ఆ కారు పట్టుకొస్తున్నా స్టేషన్కి, అది తీసుకొచ్చేయంటాడు. అంటే అది నిజంగా వాడు తెస్తాడని వీడికి తెలుసు, ఆవిడికి తనకు ఒక కారు వస్తుందని తెలియాలి, అందుకని మాట్లాడతాడు. అదేంటి ఆ ఫైల్ అన్ని రెడీ చేశారా, వచ్చి నేను పూర్తి చేస్తానంటాడు. అన్నీ ఉంటుంది, వీడు వచ్చి రాస్తాడు గుమాస్తా. అది వినడానికి ఎలా ఉంటుందంటే ఈయన ఏదో సంతకాలు పెట్టేసేవాళ్ళే ఉంటుంది. ఇవన్నీ అల్పబుద్ధితో కూడిన మాటలు. విరాటపర్వంలో కీచకుడిని వర్ణిస్తారు ఆయన. గంబంబు బ్రేయుచువెట పాటవాడు వలయునంతంత చేరువమెలయునింతి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు బొరియునత్తంది బొరి కీచకుండు అంటారు తిక్కన గారు. నిష్కారణంగా అలా పెట్టి ఇలా ఉంగరాలతో టక్కు టిక్కు చప్పులు చేస్తుండడం, ఓ విర్రిపాట పాడుతుండడం. తను ఏదో గొప్ప విషయం చెప్పి ఇలా ఆవిడ వంక చూడడం, తన వంక చూసిందేమో, ఆవిడ అలా కిటికీలోంచి చూస్తుంది, నా వంక చూడలేదని ఓ బాధపడిపోతూ ఉండడం. ఈలోగా ఆఖరికి జేబులో పర్సో టికెట్టో ఎవడో పట్టుకుపోతాడు. టీటీ వచ్చి మాస్టర్ మీ టికెట్ ఏదంటాడు. 4 వైపులా వెతికి అరే పర్స్ ఏదండి అంటాడు. టికెట్లెస్ ట్రావెల్ చేసే వాళ్ళందరూ చెప్పే మాట ఇదేనండి, మీరు నాతో రండి అంటాడు. అయిపోయింది. ఇందుకీ విరివాగుడు అంటే మాట్లాడి గోతులో పడిపోతాడు. ఇది ఆవిష్కరించడం కావ్యం. ఎంత అందంగా చెప్పాలండి దీన్ని, పరుషంగా చెప్పకూడదు. మహర్షి చాతుర్యం చూడండి సుందరకాండలో. సీతమ్మ దగ్గరే మాట్లాడడానికి వచ్చిన వాడు ఎన్ని విర్రి మాటలు మాట్లాడతాడు. సరే నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడను, నా ఉద్దేశం రావణ పాత్ర కాదు, సీతమ్మ వైభవం. ఆఖరికి పరుసు విత్ టికెట్ పోగొట్టుకున్నటువంటి విర్రి వాళ్ళే. రావణుడు అన్నాడు ఆ సీతమ్మని చూసి, మనోహర సిమే భీరు సువర్ణ సుపర్ణ వివపన్నగ అన్నాడు. మనోహర సిమే భీరు అంటే పిరికిదానా. వాడికి అస్తమానం ఏంటంటే తను చాలా గొప్పవాడిని ఎత్తుకొచ్చాడు రాముడు లేకుండా, వాడు పిరికాడు. అమ్మవారిని పిరికిదానా అంటుంటాడు. మనోహర సిమే భీరు, కోసి పిరికిదానా, నా మనస్సుని హరించేసావు. ఎలా హరించావో తెలుసా? అలా ఎత్తుకుపోయావు. తెలిసన్నాడో తెలియకన్నాడో ఈ ఉపమానంలో అర్థం ఏమిటండి? ఏ పురుషుడైనా వివాహం అయిపోయినటువంటి వాడికి వేరొక స్త్రీ చాలా అందంగా కనపడుతోందన్న విధి మొదలైతే, తన భార్య అందం తక్కువై వేరొక భార్య ఎందు అందం చూడడం మొదలైతే వాడి మనస్థితి ఏమిటో తెలుసా అండి? సుపర్ణ వివచాత్మానం. ఆయన సుపర్ణ వివపన్నగ, గ్రద్ద చేత ఎత్తుకుపోబడిపోతున్న పాము అంటే వాడు నశిస్తాడు. ఈ తీర్పు ఎవరితో చెప్పించాలి? తను చెప్పకూడదు, రావణుడితోటే చెప్పించాలి. ఇది సుందరకాండ. మాట్లాడి పరుసు పోగొట్టుకున్నవాడు బాహ్యస్మృతి లేకుండా పోగొట్టుకున్నట్టు మాట్లాడి ఇంత పండితుడు ఇంత వేదం చదువుకున్నవాడు పప్పులో కలిసి మాట్లాడాడు. అది సత్యం, అదే జరగబోతోంది. ఏమన్నాడు? నా మనస్సుని గరుత్మంతుడు పావుని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయావు అన్నాడు. ఆవిడ మనస్సు ఎలా ఉంది? ఆవిడ మనస్సు ఈయన అంద అలాగే ఉంటే, అనురక్త అయి ఉంటే వేరు. ఆవిడ మనస్సు తన భర్త యందు ఉన్నది. తన భర్త యందు మనస్సున్న ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళి మనస్సు పెట్టుకుని మాట్లాడిన వాడు ఏమవుతున్నాడు? గరుత్మంతుని కాళ్ళ గోళ్ల మధ్య చిక్కిన పాము అవుతున్నాడు. ఇంకా వేరే చెప్పాలా?
ఇంకేం చెప్పక్కర్లా, వాడే చెప్పేసుకున్నాడు, ఇంకా మీరు చెప్పడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు. కాబట్టి రావణుడు చచ్చిపోతాడు. అలా ఎవరు పెట్టుకున్నా చచ్చిపోతారు. అలా కావ్యంలో అనొచ్చా? అనకూడదు. ఇలా ఎంతమంది పిల్లలో రేపు పాడైపోతారేమో, ఇది జగన్మాత లక్షణం. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు దీన్ని ఆవిడ అవకాశంగా తీసుకుని ఒక పెద్ద సందేశం ఇచ్చేసింది. ఎంత ధర్మం చెప్పేసిందో తెలుసా అండి? ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే జీవితంలో సగం ధర్మం అలవాటైపోయినట్టే. ఏమీ లేదయా, తృణమంతరత కృత్వా ప్రచ్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డి పరక పెట్టి శుచిస్మిత, వీడిన్ని మాటలు చెప్పాడు కాబట్టి నేను వీడికో పాఠం చెప్పాలని కాదు. ఒక అమ్మ చెప్పవలసి వచ్చి చెప్పినప్పుడు ఏ అరమరిక లేకుండా కొడుకు ఉద్ధరణ కోసం చెప్పినప్పుడు నవ్వే నవ్వు ఎలా ఉంటుందో ఆ నవ్వు అలా ఉంది. అమ్మగా వాడికి కాదు, మనందరికీ కూడా జగన్మాతగా చెప్తోంది ఆవిడ. ఏం చెప్పింది? ఒక్కటే మాట, కావ్య భాష. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఓరి పిచ్చాడా, ఒక పరమన్నమే, ఒక దాంట్లో బెల్లం వేశారు, ఓ దాంట్లో పంచదార వేశారు. పంచదార వేసిన పరమన్నం తెల్లగా కనపడుతోంది, బెల్లం వేసిన పరమన్నం నల్లగా కనపడుతోంది. కానీ రెండింటి ఎందున్నది తీపేమి తెలుసుకో తప్ప, ఏదో ఈ నేత్రానికి ఏ కారణం చేతనో ఒకరు నీకు చాలా ఆకర్షణీయంగా కనపడుతున్నట్టు నీ మనసు ప్రచోదనం చేస్తే దానివల్ల ఏమవుతుందో తెలుసా? గరుడుడి కాలుకి తగిలిన పాము అయిపోతావు. ఇప్పుడు నీకు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? ఆమె యందు నీ చెల్లెల్ని చూడు, ఆమె యందు జగన్మాతని చూడు. వెంటనే ఆవిడ తెల్లతనంలో మా అమ్మ ఉన్నది, మా తల్లి గౌరీదేవి ఉన్నది, మా అమ్మ గౌరీదేవి అలాగే ఉంటుంది. ఆవిడ పాదాల్లో మా అమ్మ గౌరీదేవి పాదాలు ఉన్నాయి, ఆవిడ చేతిలో నా తల్లి చెయ్యి ఉన్నది, ఆవిడ నా చెల్లెలు, ఆవిడ భర్త నా బావగారు. చెల్లెలి యొక్క ఐదోతనాన్ని, చెల్లెలి శుభాన్ని అన్నగారిగా నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆమె వృద్ధిలోకి రావాలి అని నువ్వు ముందే, చెల్లెమ్మా బావగారేరమ్మా, నువ్వు బావగారితో రామ్మా అని మీరు 4 మాటలు అంటే మీ మనసు తిరిగిపోతుంది. నీ మనస్సు కామమును ఎవరి యందు పెట్టుకోవాలి? ఎంతగా నీకు కామమున్నా నీ భార్య యందుంటే అది ధర్మబద్ధమైపోయింది, దోషం లేదు. నీ భార్యను చూసి నా ప్యారెట్ అనుకో, నా చినిగాడు, నా పండుగాడు, నా బుడ్డిగాడు ఎన్ని ముద్దులైనా ఆడుకో, ఏమీ దోషం లేదు. అదేమిటంటే మీ ఆవిడ నన్ను ముద్దులు ఆడతారా అని ఎవరు అడగడం. ఎందుకు అడగడు అంటే, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ భార్య యందు నీ మనస్సు పెట్టుకున్నావా, ధర్మబద్ధమైన కామము, అది ధర్మాచరణము. రావణ, అలా ఒక్కసారి నీ మనస్సుని మార్చేసుకో. మండోదరి యందు పెట్టుకో, నీ భార్యల యందు పెట్టుకో, నీ ఎందు విముఖురాలనైన నా ఎందు పెట్టుకోవడం, ఇందాక నువ్వన్న మాట సత్యం అవుతుంది. పాడైపోతావు, నీ వాళ్ళందరితో పాడైపోతావు. వద్దు రావణ. ఎంత గొప్ప సందేశం అండి తల్లిది. ఈ మాట ఇంత ధైర్యంగా మాట్లాడుతూ నిన్ను నేను చంపేస్తాను రా తలుచుకుంటే అంతే. ఇంకొక మాట చెప్పింది ఆవిడ. వాడంటాడు భీరు భీరు అంటాడు, ఆవిడంటుంది నిన్ను చంపడం పెద్ద విషయం ఏమిట్రా. ఇంకొక విషయం చెప్పనా, రామస్య భార్య అమిత చేజస. అసలు రాముని భార్య అంటే తేజోరూపిణి, ఆవిడ నువ్వు ముట్టుకోవడం ఏమిట్రా, అగ్నిహోత్రం. నువ్వు తెచ్చావని కీర్తి నీకు నేను ఇచ్చాను, నువ్వు తేలేవు. ఇంకొకటి చెప్పనా, నన్ను అపహరించడం నీ శక్యం కాదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా, నీ దగ్గరికి ఎందుకు అపహరింపబడ్డానో తెలుసా? అసలు రహస్యం చెప్పేస్తున్నాను. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చి నువ్వు చచ్చిపోవాలని బ్రహ్మగారు నిర్ణయించాడు. ఆయన మీద గౌరవంతో నేను వచ్చాను కాబట్టి చచ్చిపోతాం. అయితే మరి అమ్మ నన్ను చంపేయడానికే వచ్చావు, అమ్మ చంపడానికి రాకూడదు కదా అంటావేమో. అమ్మగా కూడా చెప్పేస్తున్నాను, ఇంత పాపం అయిపోయింది కదా. ప్రగతిర్మానుషాన, నువ్వు ఇప్పుడు ఎక్కడికెడితే నీ పాపం పోతుంది, బెంగెట్టుకో. దీనికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. శరణాగత వత్సలుడు రాముడు, నువ్వు వెళ్ళి నన్ను తీసుకెళ్లి రాముడికి ఇచ్చి, తప్పైపోయింది నిజా అంతే. ఆయనకున్న గుణం ఏమిటో తెలుసా, నాది తప్పైపోయిందని ఒక్క మాట నిజాయితీగా అంటే చాలు, ఇక వదలడం, నేను పట్టుకుంటాడు. రావణ, రాముడి కింకరుడి అయిపోయి బతికిపోతావు, సంతోషంగా ఉంటావు. ఎందుకురా నీకు ఇది వెళ్ళలేదు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తతే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఎంత పెద్ద ప్రశ్న అడిగిందో చూడండి. చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా నువ్వు వినవా?
ఇది సుందరకాండ సందేశం అమ్మవారిది. ఒక ఊర్లో చెప్పేవాడు లేడనుకోండి, అది ఆ ఊరి దౌర్భాగ్యం. ఊళ్ళో చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు లేడనుకోండి, అంటే ప్రజల దౌర్భాగ్యం. చెప్పేవాడు ఉండి వినేవాడు లేకపోతే నీ జీవితం ఎప్పుడు మారుతుంది? ఇంకా నువ్వు వెళ్ళి వినవు. ఎందుకు వినవు? నాకెందుకంటే రామాయణ భారతాలు ఇప్పటి నుంచి ఎందుకు? ముసిలాండి అయిపోయాక పోనీ 60 ఏళ్ళు వచ్చేసాయి, జుట్టు పండిపోయింది, నీ ముసల్తనాన్ని నువ్వు అంగీకరిస్తాయంటే ఇంత సన్న బ్రష్ ఎట్టుకుని నువ్వు రంగేసేసుకుంటుంటే ఇంకా నువ్వు ఎప్పుడు అంగీకరించావు? నీ వృద్ధాప్యాన్ని నువ్వు ఎప్పుడూ అంగీకరించావు. కాబట్టి నీకు ఎప్పుడూ అక్కర్లేదు రామాయణ భారత భాగవతాలు. ఇంకా నువ్వు బాగుపడేది ఇప్పుడు. కాబట్టి ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. నీ బుద్ధి గడ్డిదిందిగా రావణ అంటారు. ఆవిడ బీరు అండి. ఆవిడ భయపడి మాట్లాడడం ఏంటండి? నీకు తెలియకపోవడం కాదు, నువ్వు వేదాలు చదువుకున్నావు, నువ్వు బ్రహ్మవంశంలో పుట్టావు, పులశ్చ బ్రహ్మవంశంలో పుట్టావు. పుట్టి నువ్వేమో తప్పు పనులు చేస్తున్నావు, సమర్థించుకుంటున్నావు, రాక్షస ధర్మం పాటిస్తున్నావు, పాడైపోతావు రావణ. కోపం శేషేన పూరయ్యేత్తని మూర్ఖ లక్షణం. ఇంకా మాట్లాడడానికి జవాబు లేదనుకోండి, వీడికి కోపం వచ్చేసి కట్టట్టుకుని ఆవిడ మీద పడ్డాడు. పడితే ధాన్యమాలిని వెనక్కి తీసుకెళ్ళి, సరే రామాయణం కొనసాగింపబడాలి కాబట్టి తీసుకెళ్ళింది, అది వేరే విషయం. కానీ సీతమ్మ వైభవం చూడండి, ఆవిడికి సమస్త శృతి సారం ఆవిడికి తెలుసు. అందుకే లంకంతా కాలిపోయింది, ఆవిడ కాలిపోయింది. ఆవిడ ఆత్మస్వరూపిణి. అన్నిటికన్నా పెద్ద రహస్యం సుందరకాండలో ఏమిటో తెలుసా అండి? సీతమ్మని చూస్తాను సీతమ్మని చూస్తాను సీతమ్మని చూస్తానని విర్రెక్కిపోయిన ఆయన చెట్టు మించి సీతమ్మని చూసి అన్నారు, యథారూపం అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసితే క్షణ. ఇంతకన్నా దారుణమైన శ్లోకం రామాయణంలో ఉంటుందా? ఏమంటే ఆవిడ అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికలో ఉంటారు, ఎగ్రీ. ఆ అబ్బాయి అచ్చు వాళ్ళ నాన్నగారి పోలికలో ఉంటాడు, ఎగ్రీ. ఆ అబ్బాయి అచ్చు మేనమామ గారి పోలికలో ఉంటాడు, ఒప్పుకున్నాం. కోటేశ్వరారు భార్య అచ్చు కోటేశ్వరారులా ఉంటారు. ఏంటంటే అది అర్థం ఉందా? కోటేశ్వరారు వాళ్ళ ఆవిడ కోటేశ్వరారులో ఎందుకుంటుంది? ఆయనేమో మదపుటేనుగులా ఉంటాడు, ఆవిడేమో ఆ ఏనుగు తినే గడ్డి పరకలా ఉంటుంది. వాళ్ళిద్దరికి ఏమిటి పోలిక? అలా ఉండదు కదా, ఇద్దరూ వేరుగా ఉంటారు. కానీ హనుమేమంటున్నారు ఆ పైనుంచి కిందకి చూసి, నాకు సీతమ్మ తల్లి అంగ ప్రత్యంగముల యందు రాముడు కనపడుతున్నాడు, సీతమ్మ కనపడలేదు. కావ్య భాష యందు ఆత్మదర్శనం చెప్పారు. బంగారము కనపడకుండా గాజులు, చెవులకు పెట్టుకున్న ఆభరణములు, భుజములకు పెట్టుకున్న కేయూరములు, పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు కనబడితే నామరూపాత్మకంగా ఆభరణాలు కనబడ్డాయి. అబ్బే అన్నిట్లో బంగారమేనండి ఉన్నది అన్నామంటే, మృత్పిండమే కబ్బహుభండ రూప, ఒకే మట్టి ముద్ద మూకుడుగా గిన్నెగా అనేకంగా కనపడుతోంది. అలాగే కోక్షీరమేకం బహుదేను జాత, పాలొక్కటే ఆవులు వేరుగా ఉన్నాయి. నామరూపాత్మకంగా లోకం కనబడుతోంది, కానీ ఉన్నది పరబ్రహ్మమే. నామరూపాత్మకమైన జగత్తు యందు బ్రహ్మము కనబడుట ఆత్మదర్శనము. ప్రకృతి స్వరూపిణి అయిన సీతమ్మ యందు రాముడు దర్శనమగుట ఆత్మదర్శనము. అందుకే సీతమ్మ దర్శనమైన తరువాత హనుమ యోగి పుంగవుడు, ఆత్మదర్శనమైనటువంటి మహాయోగి. వారి నోటి వెంటొచ్చినది సత్యమైనది, నిర్భీతి కలిగినది. ఆత్మదర్శనమైన వారికి భయం ఉండదు. ఆ రహస్యాన్ని చెప్పకుండా చెప్పింది కాబట్టి సుందరకాండ. ఇప్పుడు సీతమ్మ మీకు ఎన్ని రకాలుగా కనపడుతోంది? ఒకటి ఆత్మస్వరూపిణి, జగన్మాత, నరకాంత, 3 పాత్రల్లో కనపడుతుంది ఏకకాలమునందు. ఇలా కనపడడం సుందరకాండ. ఇది సీతమ్మ తల్లి వైభవం. కనుక సీతాయాశ్చరితం మహత్త. ఎన్ని రకాలుగా చూసినా సీతమ్మే. ఒకసారి యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేసింది. 2వ మాట వాల్మీకి మహర్షి వీళ్ళు అడిగారు యజ్ఞం చేస్తుంటే రాముడిని ఉత్తరకాండలో, రామ నిజం చెప్పండి, మీకు తెలుసు సీతమ్మ పరిశుద్ధాంతరంగా, సీతమ్మ యందు దోషం లేదు, మీకు తెలుసు. సీతమ్మ కడుపులో పెరిగిన 2 బిడ్డలు మీ బిడ్డలే అన్న విషయం కూడా మీకు తెలుసు. రామాయణ గానం చేసిన లవకుశులు నీ బిడ్డలే అని నీకు తెలుసు. సీతమ్మ యందు కించితు దోషం లేదని నీకు తెలుసు. తెలిసి రాజ్యము, సింహాసనము ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజారంజకుడైనటువంటి రాముడిగా ఉండాలా, ప్రజలు నిందవేసిన భార్యని పక్కన కూర్చోపెట్టుకుని ప్రజలకి ఒక తప్పు సంకేతం పంపాలా అన్న పరిస్థితి వస్తే, వ్యక్తి ధర్మం కన్నా సమాజ ధర్మం గొప్పది అని నిరూపించడానికి నువ్వు త్యాగం చేసి సీతమ్మని దూరం పెట్టావు. కాదని నువ్వు అనగలవా? రామా నిజం చెప్పన్నాడు వాల్మీకి మహర్షి యజ్ఞవీధి ఎందు.
యజ్ఞంలో ఇంతమంది ఋషులు రాజులు నిలబడి ఉండగా ఉత్తరాఖండలో రాముణ్ణి వాల్మీకి అడిగారు. రాముడు తల ఉంచుకుని నమస్కరించి అన్నాడు, మీరు ఋషులు, సత్యవాదులు, రామాయణ కథా రచయితలు, మీకు నమస్కరించి చెప్తున్నాను, మీరు చెప్పింది యథార్థం. నాకు సీతమ్మ యందు ఎన్నడూ అనుమానం లేదు. ఆవిడ పుణ్య చరిత్ర, ఆవిడ కడుపులో ఉన్న బిడ్డలు నా బిడ్డలే, ఆవిడ ఏ దోషము లేనిదని నాకు తెలుసు. అయినా నేను ఎందుకు పరిత్యజించానంటే, రాజారాముడుగా ఉండవలసినటువంటి వాడు లోకమునకు ఆదర్శవంతుడు కావాలి. వ్యక్తిగా సీతమ్మ భర్తగా ఉండడమా, రాజారాముడిగా ఆదర్శవంతుడిగా ఉండడమా అన్నప్పుడు సమాజం కోసం నా వ్యక్తి శ్రేయస్సుని త్యాగం చేశాను. ఇది రాముడంటే. ఎంతమందికి అర్థమవుతారండి రాముడు? అంతటి పుణ్యచరిత్రుడు, మహానుభావుడు. ఇవాళ మన వాడు ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు, మనం సమాజం కోసం త్యాగం చెయ్యాలి. ఏదో ఇదేంటి, కన్నవారి నోట గడ్డ కొట్టి కట్టుకున్న సతిని నెట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చొచ్చు పెద్దమ్మరా లలిత సుగుణ చాలా తెలుగు బావ. అలాంటి రాముడు కాదు రాముడంటే, తను చేసి చూపించిన వాడు రాముడంటే. అందుకని నాకు తెలుసు సీతమ్మ యందు కళంకం లేదన్నాడు. అంటే వాల్మీకి అన్నారు, అయితే సీతమ్మని స్వీకరించాను. రాముడు అన్నాడు, రేపు రాజులందరూ ఇక్కడికి వస్తారు, ఋషులందరూ వస్తారు. సీతమ్మ ఒక్క శపథం చేసిన తరువాత నా ప్రేమ సీతమ్మ యందు ప్రసరింపబడు కాక. వాల్మీకి చెప్పారని సీతమ్మ తీసుకున్నారని మళ్ళీ ఇంకొక నింద రాకూడదు. సభ యందు మళ్ళీ నిరూపణ కావాలి. ఎంత కష్టపడాలండి మా అమ్మ. సీతమ్మ తల్లి వచ్చి నిలబడితే మహర్షి శ్లోకాలు రచిస్తారు. సమయం లేదు కాబట్టి నేను వాటిని చెప్పను, కానీ దేవతలతో సహా అన్ని లోకాలు ఖాళీ అయిపోయాయి. వచ్చి నిలబడ్డారు. ఏమి రాముడు రాముడు, ఏమి సీతమ్మ సీతమ్మ. రాముడు జై అని కొందరన్నారు, సీతమ్మ జై అని కొందరన్నారు, సీతారాములు జై అని కొందరన్నారు అన్నాడు. అంటే ఏంటి? వచ్చిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏమి సీతమ్మరా, ఏమి నడువడిరా, సీతమ్మ జై. ఏమి రాముడురా, ఏమి త్యాగమూర్తిరా, రాముడు జై. ఇటువంటి సీతారాములు మా తల్లిదండ్రులు రా, సీతారాములకు జై. నాలుగో మాట సభలో వినపడలేదు. అనుమానం ఉన్న వాళ్ళు లేదు. ఇప్పుడు సీతమ్మ వచ్చింది. రాముడు అన్నాడు, మీరొక్కసారి శపథం చేసి సీత అన్నాడు. అంటే ఆవిడంది మనోవాక్కాయ కర్మల చేత ఏ కాలమునందు కూడా రాముని తప్ప అన్యులను ఎరగనదాననైతే, రాముని తప్ప వేరొకరిని పూజించని దానినైతే, నిరంతరము రామునే గౌరవించిన దాననైతే, మనం చెప్తాం దిక్కుమాలిన తీర్పులని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడని. వాళ్ళకి తెలుసు వాళ్ళ హృదయాలు ఏమిటో. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాం ప్రతిష్ఠితం తేనేయం ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు హనుమ. ఆయన హృదయం ఆవిడ దగ్గర, ఆవిడ హృదయం ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరూ బతికున్నారు. ఎవరి హృదయాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇప్పుడో శరీరాలు వదిలిపెడుతున్నారు అన్నారు. అటువంటి సీతారాములు కనుక ఆవిడంది, నేను కలలో కూడా రాముణ్ణి తప్ప అన్యులను గౌరవించని దాననైతే, సేవించని దాననైతే, ఓ నా తల్లి భూకాంత నాకు దారినిచ్చదవుగాక అంది. పెద్ద ధ్వని వచ్చి భూమి చీలిపోయింది. అందులోంచి పడగలతో పాములు మోస్తున్న సింహాసనం మీద నానారత్న విచిత్రాలంకృతమైనటువంటి సింహాసనం పైకొచ్చింది. దాని మీద భూదేవి కూర్చుంది. పలాశదండం పట్టుకుని యజ్ఞవీధి పక్కన రాముడు కూర్చున్నాడు. అమ్మా సీత చాలు రా తల్లి అంది భూదేవి. గబగబా వెళ్ళి భూదేవి పక్కన కూర్చుంది. ఏ భూమిలోంచి వచ్చిందో ఆ భూమిలోకి తల్లి వెళ్ళిపోయింది. భూమి మూత పడిపోయింది. హఠాత్తు సన్నివేశానికి రాముడు మ్రాన్ పడిపోయాడు. మ్రాన్ పడిపోయి భూమి లేకుండా చేసేస్తాను సీతమ్మని తెమ్మన్నాడు. అంటే ఆనాడు భూమిలోంచి వాక్కులు వినపడ్డాయి. ఇక సీతగా నీకు కనపడను, కానీ పంచభూతములుగా, పృథివిగా, జలముగా, అగ్నిగా, ఆకాశముగా, వాయువుగా, ప్రతి ఇంట పూజ చేయబడుతున్న అర్చామూర్తిగా, రామాయణ శ్లోకముగా, ఇంటింట ఉన్న గృహలక్ష్మిగా, కాంతి రూపముగా, మూడు లోకములయందు సీతమ్మ తల్లి ఆవరించి ఉన్నది. ఇప్పుడు సీతమ్మ రామా నీకే కాదు, చూడాలనుకున్న ప్రతి వాడికి సీతమ్మ కనపడుతూనే ఉన్నది. నా తల్లి సీతమ్మ ఇవాళ సభలో ఇన్ని ముఖాలతో దర్శనమిస్తోంది. ఇంకేం లోటు?
కనుక సీతమ్మ దర్శనము ప్రతి సామాన్యుడు పొందగలడు. ఈ సీతమ్మ చరితం ఎవడు వింటున్నాడో, ఎవడు సీతావైభవాన్ని అర్థం చేసుకుంటున్నాడో, ఎవడు సీతమ్మకి భక్తితో ప్రణమిల్లుతున్నాడో, ఎవడు సీతారాముల హృదయాల్ని అర్థం చేసుకున్నాడో వాడు ధన్యాత్ముడైపోతున్నాడు. వాడి పాపములు పటాపంచలైపోతున్నాయి. ఆమెని మళ్ళీ నువ్వు లక్ష్మిగా వైకుంఠమునందు కలుసుకుంటావు. తదనంతరము రామావతార పరిసమాప్తి. కనుక సీతమ్మ తల్లి కామేశ్వర ప్రాణనాడి అన్నట్టే రామచంద్రమూర్తి యొక్క ప్రాణనాడి నా తల్లి. సీతమ్మ తల్లి గురించి చెప్పుకుంటే నా తండ్రి రామచంద్రమూర్తి పొంగిపోతారు. సీతారాములు మనుష్యులుగా ప్రవర్తించి చూపించి ఎన్ని విషయాల్లోనో మనకి ఆదర్శవంతులయ్యారు. ఎలా ప్రవర్తించాలో మనకి చూపించారు. ఏమి చేత కాకపోయినా వంకలు పెట్టకుండా వాళ్ళిద్దరికీ నమస్కరిస్తే చాలు. ఒక దిక్కుమాలిన మాట ఇవాళ లోకంలో, సీత పేరు పెట్టుకోకండి, కష్టాలు. తప్పు మాట. సీతమ్మ పేరు పెట్టుకోకపోవడం ఏంటండి? అలా కొన్నాళ్ళకి ఆ పేరు అంతర్ధానం అయిపోతుందేమో అని నాకు భయం. అక్కర్లేదయా, అలా భయపడక్కర్లేదు. ఈ లోకంలో సీతమ్మ ఎప్పటికీ గౌరవింపబడుతుంది. సీతమ్మ పేరు పెట్టుకుంటారు, సీతమ్మ పేరు వర్ధిల్లుతుంది. అసలు సీత అనగానే, సీతమ్మ అనిపించగానే ఎదురుగుండా పూజామందిరంలో ఆ చిత్తరువులు, ఆ సీతమ్మ వంక, ఆవిడ ఎర్రని పాదాల వంక, ఆ పాద మంజీరముల వంక, మళ్ళీ బాబోయ్ ఎడబాటు లేకుండా నీతోనే ఉండాలన్నట్టుగా ఇలా రాముడి వైపుకి ఒరిగి ఉన్న ఆ సీతమ్మని చూస్తే ఏ రామాయణం చదవక్కర్లేదు. అలా చూస్తూ కూర్చుంటే గుండెల్లో మస్తిష్కంలో ఏవో ఆలోచనలు తిరిగి ఆవిడ వంక చూస్తుంటే ఆర్ద్రమైపోయి కన్నుల వెంట నీళ్లు జలజలా కారిపోతాయి. సీతమ్మ లాంటి పాత్ర ప్రపంచ సాహిత్యంలో ఎక్కడుంది? నిన్నటి రోజున సీతమ్మ తల్లి యొక్క వైభవం గురించి కొన్ని విషయాలను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. రామాయణంలో రాముడు నరుడిగా ఉద్భవించాడు. ఆ విషయాన్ని మహర్షి అక్కడ దాచే ప్రయత్నం ఏం చేయలేదు. శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేసిన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయచ్యుతౌ పుష్యే జాతస్థు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి అని స్పష్టంగా మాట్లాడారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసము చేసిన తరువాత నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే రామమికే తిథౌ నక్షత్రే దితి దైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు 5 గ్రహములు మంచి ఉచ్ఛలో ఉండగా రామచంద్ర ప్రభువు సర్వలోక నమస్కృతం, లోకములన్నింటి చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడెవరో ఆయన ఒక నరుడిగా ఆవిర్భవించాడు. ఆ తరువాత భరతుడు కైకమ్మకి ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి తదనంతరం లక్ష్మణ శత్రుఘ్నులు ఉద్భవించారు. కాబట్టి రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకే భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. రామాయణంలో దశరథ మహారాజు గారికి 4 కుమారులు కలగడానికి కారణము పుత్రకామేష్టి. ఆయన పుత్రకామేష్టి చేసి నాకు పుత్ర సంతానం కలగాలి అని పరితపిస్తే ఆ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని భార్యలకి పంచినప్పుడు ఆయన కుమారులుగానే 4 ఆవిర్భవించారు. ఆవిర్భవించిన మనం జంటలుగా చెప్పినప్పుడు ఒక విచిత్రం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని ఆ వాల్మీకి మహర్షి కూడా దాచలేదు రామాయణంలో. ఆయన చాలా ప్రకటంగా మాట్లాడారు. రాముడి గురించి చెప్తూ, రాముడికి లక్ష్మణుడితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటారు. రాముడు నిరంతరము కూడా లక్ష్మణుడితో ఉండడానికే ఇష్టపడేవాడు. ఆ లక్ష్మణుడు కూడా ఎలా ఉండేవాడు రాముడితో అంటే, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. బాహ్యమునందు ప్రాణము తిరుగుతోంది అనుకోండి, అది ఎలా ఉంటుంది? అసలు వాల్మీకి మహర్షి యొక్క రచన వైచిత్రి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన ప్రాణం మనకు ఎప్పుడూ కనపడదు, కానీ అన్నిటికన్నా ఏది చాలా ఇష్టమైనది అంటే శాస్త్రమునందు ఒక చమత్కారముతో నిరూపిస్తారు. ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు అకస్మాత్తుగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, శాస్త్రం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం, దానికి భయం ఉండదు, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది. ఆ పురుషుడు భార్యని, కొడుకుని, కూతుర్ని కూడా
తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు అనుకోండి నదిలో, అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడంటే, సరే ముందు కూతురుని విడిచిపెట్టేస్తాను. ఎందుకని అంటే, ఓ కొడుకు అన్నవాడు ఉంటాడు కనుక అని ఆలోచించి ముందు కూతురుని వదులుతాడు. తర్వాత ఇంకా భార్యని కొడుకుని కూడా చెరో రెక్కతో పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, భార్య ఉంటే మళ్ళీ కొడుకు పుడతాడు, అందుకని కొడుకుని వదిలేస్తాడు. ఇంకా ప్రవాహంలో భార్యని కూడా పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు వేరొక భార్య దొరుకుతుంది, భార్యను వదిలేస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి మాత్రం తుట్ట నిమిషం వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు తప్ప తన ప్రాణాన్ని అంత సునాయాసంగా ఏం వదిలిపెట్టాడు. అటువంటి ప్రాణం మన కంటితో మనం ఎన్నడూ చూడలేదు, లోపల ప్రాణం ఉన్నది అంతే. ఈ ప్రాణము వాయువు మీద ఆధారపడి కదులుతూ ఉంటుంది. అందుకని ఈ ప్రాణము లోపల ఉన్న ప్రాణము మీద ప్రతివాడికి అంత తీపి. లోపల ఉన్న ప్రాణము ప్రాణమైతే బాహ్యమునందు రాముడి తిరుగాడుతున్న ప్రాణాన్ని మీరు చూడాలి అని అనుకుంటే లక్ష్మణుడే ఆ ప్రాణము. ఇంకా ఇంతకన్నా ప్రీతికరంగా ఉంటాడు అని మీరు ఎలా చెప్పగలరండి? రామాయణం బాలకాండలో చెప్పినటువంటి ఈ మొట్టమొదటి శ్లోకం మహర్షి ఎంత జాగ్రత్తగా రచన చేశారో చూడండి. ఉత్తరకాండ యందు నిరూపింపబడింది. రామావతారం పరిసమాప్తి చేయవలసి వచ్చింది. రామావతారాన్ని పరిసమాప్తి చేయించాలంటే ఎలా చేయించాలి? సరే, దుర్వాసు మహర్షి వచ్చారు, యమధర్మరాజు గారు వచ్చారు. లోపలికి దుర్వాసు మహర్షి వెళ్ళి లోపలికి యమధర్మరాజు గారు వెళ్ళి మాట్లాడుతుండగా, ఎవరొచ్చినా లోపలికి పంపకూడదు, నీతో ఏకాంతంతో మాట్లాడాలన్నాడు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని బయట కాపలా పెట్టి, ఎవరొచ్చినా లోపలికి పంపకు, నా ఆజ్ఞ ధిక్కరిస్తే శిరచ్ఛేదం అని చెప్పారు. దుర్వాసు మహర్షి వచ్చారు. దూర్వాసు మహర్షి అంటారు, అలా అనకూడదు, దుర్వాసు మహర్షి వచ్చి లోపలికి పెడతానన్నారు. పంపనంటే లోపల రాముడు నన్ను కలవడా అని శపిస్తాడు. అందుకని అన్నగారిని శపింప చేయడం కన్నా అన్నగారి ఆజ్ఞ తిరస్కరించి తానే ఆ శిక్ష పొందడం మంచిదని తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. తాను పెట్టిన నియమం శిరచ్ఛేదం. కాబట్టి రాముడు ఒక మాట అంటే మాటే, ధర్మమే. ఇంకా బహిప్రాణ ఇవాపరహ, తనకి పైన కదలాడుతున్న ప్రాణంతో సమానం లక్ష్మణమూర్తి. అందుకే రామావతారంలో ముందు లక్ష్మణుని వేరు చేశారు. ఆ లక్ష్మణుడు, అన్నగారు నీకు దేశ బహిష్కారం వేశానన్నాడు. అన్నయ్య, నిన్ను చూడకుండా నాకు బ్రతుకు లేదు, నేను ఉండలేను, అందుకని నేను సరయూ ప్రవేశం చేసేస్తున్నానని లక్ష్మణుడు సరయూ ప్రవేశం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. లక్ష్మణమూర్తి వెళ్ళిపోయినటువంటి చాలా కొద్ది రోజులకి రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేశారు. ఇక్కడ చెప్పిన శ్లోకం ఉత్తరకాండ వరకు అంతే, అలాగే వెళ్ళిపోతుంది. రామాయణంలో ఒక శ్లోకాన్ని మహర్షి రచిస్తే మళ్ళీ దానికి భిన్నంగా ఇంకో చోట ఇంకో మాట ఉండదు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఇప్పుడు లక్ష్మణుడు ఎంతటి ప్రియతముడో రామచంద్రమూర్తికి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యువాపరః. ఆ రాముడు లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్నముపానీత, ఆఖరికి మృష్ణాన్నం కూడా తినడానికి ఇష్టపడేవాడు కాదుట. లక్ష్మణుడితో కలిసి తినాడు. పడుకుంటే నచితైన వినా నిద్ర లభతే పురుషోత్తమ, నిద్ర కూడా పక్కన లక్ష్మణుడు ఉంటేనే నిద్రపోవడం, పక్కన లక్ష్మణుడు లేకపోతే నిద్రపోయేవాడు కాదు. ఏమంటే, నలుగురు అన్నదమ్ములు కలిసే పుట్టారు కదా, ఒక దశరథ మహారాజు గారి బిడ్డలే కదా. లక్ష్మణుడు రాముడి పక్కన అలా ఉంటాడు, రాముడు లక్ష్మణుడితో అలా ఉంటాడు. మరి భరతుడికి కూడా రాముడు అంటే చాలా భక్తి. కానీ రామాయణంలో మీరు ఒక గమ్మత్తు గమనించండి, భరతుడు అలా రాముడితో తిరగడం, రాముడితో కలిసి ఉండడు. మీకు సాధారణంగా ఎక్కడ చెప్పినా లక్ష్మణుడు లేకుండా చెప్పడం చాలా కష్టం. ఆఖరికి భద్రాచలంలో ఉన్న మూర్తి దగ్గర కూడా హనుమ ఉండరేమో కానీ సౌమిత్రియుక్తం భజే, లక్ష్మణుడితో కలిసి ఉంటారు. మరి భరతుడికి ప్రేమ లేదా? లక్ష్మణుడంత ప్రేమ, చాలా ప్రేమ భరతుడిది. శత్రుఘ్నుడికి కూడా రాముడంటే అపారమైన ప్రేమ. మరి లక్ష్మణుడు పక్కన ఉన్నంతగా భరత శత్రుఘ్నులు పక్కన ఎందుకుండరు రామాయణంలో? ఎప్పుడు చూసినా రామలక్ష్మణులే కలిసి తిరుగుతుంటారు. అరణ్యవాసం అంతా రామలక్ష్మణులే. ఆ తరువాత మీరు ఎక్కడన్నా ఫోటో చూస్తే రామలక్ష్మణులు ఉంటారు. భరత శత్రుఘ్నులు అంతటి ప్రేమైకమూర్తులు కారా? లేకపోతే రాముడి దగ్గర చేర్చలేదా? లేకపోతే రాముడికి పక్కన ఉండడం విషయంలో ఏమైనా చిన్న తేడా ఉందా?
ఎందుకు మరి భరత శత్రుఘ్నులు పక్కన చేరరు? మహర్షి కూడా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడన్నారు కానీ భరతుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడని ఆయన ఏం చెప్పలేదు ఆ శ్లోకం. చివరి నిరూపణం కూడా అలాగే చేశారు. లక్ష్మణుడు ముందెడితేనే రామావతార పరిసమాప్తి. ఎందుకు జరిగింది రామాయణంలో అలా? రామ లక్ష్మణులుగా భరత శత్రుఘ్నులుగా ఈ నలుగురు అన్నదమ్ముల్ని రెండు జంటలుగా ఎందుకు విడదీసి చూపించారు? శత్రుఘ్నుడు భరతుడితో కలిసి ఉంటాడు. రాముడి పక్కన లక్ష్మణుడు ఎలా ఉంటాడో భరతుడి పక్కన శత్రుఘ్నుడు అలా ఉంటాడు. పోని ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరూ వేరుగా ఉండి రామలక్ష్మణులు ఇద్దరు వేరుగా ఉండి ఈ భరత శత్రుఘ్నులు రామలక్ష్మణుల మీద కచ్చ కట్టుంటారేమో అంటే అలా ఏం ఉండరు. మళ్ళీ భరత శత్రుఘ్నులకి రాముడు అంటే మహాప్రీతి, లక్ష్మణుడికి మహాప్రీతి, భరతుడికి మహాప్రీతి, శత్రుఘ్నుడికి మహాప్రీతి. కానీ రాముడు పక్కన ఉండేవాడు లక్ష్మణుడే, భరత శత్రుఘ్నులు ఉన్నారు. అలా చెప్పడంలో ఏమైనా అది యథాలాపంగా జరిగిన విషయమేనా, లేకపోతే అందులో మీరేమైనా తెలుసుకోవాలి అని మహర్షి అనుకుంటున్నారా? మహర్షి దాన్ని అడ్డుపెట్టి లోకానికి ఏదైనా ఒక సందేశాన్ని కావ్య రూపంలో అందించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేకపోతే అందులో పెద్ద విశేషం ఏం లేదంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన. అందులో రాముడి పక్కకి వెళ్ళవలసిన వాడిని భరతుడి పక్కకి వెళ్ళవలసిన వాడిని కన్నది ఒకటే కడుపు. సుమిత్రా గర్భము నుండి ఆవిర్భవించారు ఇద్దరు. ఇటు లక్ష్మణుడు సుమిత్రా గర్భంలోంచి వచ్చినవాడే, అటు శత్రుఘ్నుడు సుమిత్రా గర్భంలోంచి వచ్చినవాడే. ఇద్దరూ కలిసి అక్కడ ఉంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉంటారు. మీరు ఇంకొక గమ్మత్తు చూడండి. రామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఉపదేశాలన్నీ ఎవరికి ఉంటాయి? రాముడికే ఉంటాయి. విశ్వామిత్రుడు ఉపదేశం చేసినా రాముడికే చేస్తాడు. భరత శత్రుఘ్నులకి మంత్రోపదేశాలు చేసినట్టు, ధనుర్విద్య నేర్పినట్టు, ఆ మంత్రాలని భరత శత్రుఘ్నులకి చెప్పినట్టు మీకు రామాయణంలో కనపడదు. రాముడికి చెప్తారు. రాముడు ఎవరికి చెప్తాడు? లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు. అన్నగారు కాబట్టి వెంటనే లక్ష్మణుడికి ఉపదేశం చేసేస్తాడు. మరి రాముడికి భరత శత్రుఘ్నులు అంటే కూడా ప్రీతి కదా. అప్పుడంటే పోనీ ఏదో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన భరత శత్రుఘ్నులు లేరండి, అందుకని రాముడితో లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి ఉపదేశం చేశాడు. సరే, అంతఃపురానికి తిరిగి వచ్చేసాడు కదా, వచ్చేసిన తర్వాత ఈ విషయం ఉపదేశం చేశాడా? నేర్పాడా అస్త్రశస్త్రాలు? మరి నేర్పలేదే. మరి ఎందుకు భరత శత్రుఘ్నులకి నేర్పరు? రామలక్ష్మణులకి ఎందుకు ఉపదేశాలన్నీ ఉంటాయి రామాయణంలో? దీని వెనక కూడా యాదృచ్ఛికమేనా? దీని వెనక కూడా ఏదైనా గమ్మత్తుందా? లక్ష్మణుడికే రాముడు అన్నీ చెప్పడం వెనకాతల ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్దేశకత్వం ఉంటుందా? అసలు ఇందులో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ముగ్గురు రాముడిని అంటిపెట్టుకు తిరుగుతారన్నది సత్యమైతే రాముణ్ణి లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఎవరు ఎక్కువ ప్రేమించారని నిర్ణయించవలసి వస్తే ఎలా నిర్ణయించాలి? దేన్ని బట్టి నిర్ణయించాలి? ఇది రామాయణంలో నేను అనుకుంటున్నాను కొద్దిగా పరిశీలన అంశములు అనుకుంటున్నాను. మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఆలోచించవలసినటువంటి విషయం కదండి. ఏమీ లేకుండా ఉట్టినే రామలక్ష్మణుల్ని కలిపి ఉంచారుగా మహర్షి. ఇప్పుడు నేనంటాను, ఒక విషయాన్ని మీకు నేను ప్రతిపాదన చేస్తాను. రామచంద్రమూర్తి ధర్మము, ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఎందుకంటే మారీచుడంతటి వాడు ఈ విషయాన్ని చెప్పేశాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇహవాసవ. రాముడంటే ఆయన ఏదో సప్తధాతువులతో తయారు చేయబడినటువంటి శరీరం అనుకోకురా రావణ. రాముడంటే రాశీభూతమైనటువంటి ధర్మమే. ధర్మమే నడిచి వెళ్ళిపోతోందనుకో, దాన్ని రాముడు అని పిలవాలి. ఇప్పుడు నువ్వు రాముడికి ఏదైనా అపకారం చేస్తే ధర్మమునకు అపకారం చేశాడు. ధర్మానికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుకుతుంది. రాముడికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుకుతుంది. కాబట్టి రాముడికి అపకారం ధర్మానికి అపకారం. రాముడిని పొగడడం, రాముడిని ఆశ్రయించడం, ధర్మాన్ని ఆశ్రయించడం. ధర్మాన్ని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రాముడిని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మారీచుడు చెప్పింది నిజమేనా? నిజమే. ఎలా నిజం? యుద్ధకాండలో విభీషణుడు ఒక్కడే లంకను వదిలిపెట్టి రాముడి పక్కన చేరాడు. విభీషణుడు ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు. రాముడి పక్కన చేరని వాళ్ళందరూ ఏమైపోయారు? నిహతులైపోయారు. రాముడి పక్కన చేరడం ఎలా రక్షణ? రాముడు ధర్మము కాబట్టి. రాముడే ధర్మము. ఇంకా విషయంలో మీకేం సందేహం లేదు. అలా మీకు ఎన్ని సంఘటనలతోనూ నిరూపించవచ్చు. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అదేమిటండి, ఈ వాక్యంలో ఏదో చిన్న తేడా కనపడుతోంది. మీరు నిన్నటి వరకు ఏమన్నారు? రాముడు నరుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు రాముడు కూడా ధర్మం అనుష్ఠించాడనండి. రాముడే ధర్మం అంటారేంటి? అలా ఎలా కుదురుతుంది? అంటే ధర్మము ఊపిరి అయిపోగా
అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మములనే అనుష్ఠానము చేయగా ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఇక రాముడే ధర్మమై నిలబడినాడు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడైనా మీరు చెప్పిన మాట నిరూపింపబడిందా? అలా నిరూపించారా? ఎక్కడైనా నిరూపించారు. ఎక్కడ నిరూపించారు? రామాయణంలో నేను చెప్పే విషయం అదే. తరచు ఇవన్నీ వాల్మీకి మహర్షి మాట్లాడరు. ఇవన్నీ మీకు ఎక్కడ, నేను ఇలా జంటలు పెట్టాను మీరు చూసుకోండి, ఇందులో రహస్యాలు ఉన్నాయి మీరు గమనించుకోండి, అలా ఆయన ఏం చెప్పరు. మధురం మధురాక్షరం అందంగా కథ చెప్పేస్తారు. మీరు ఏరుకుంటూ ఉండాలి వజ్రాన్ని. రామాయణంలో ఒక సర్గ చదివితే మీరు కాసేపు దాని మీద ధ్యానం చేయాలి. లేదా మీరు రామాయణాన్ని ఏ కోణంలోనో కోణంలో చూడడానికి సిద్ధపడాలి. నేను ఇవాళ రామాయణాన్ని ఈ కోణంలో చూస్తాను అని మీరు ఆలోచించారనుకోండి, మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలన చేస్తే అది మీకు ఆ కోణంలోకి తిరిగిపోతుంది రామాయణం అంతా. అది రామాయణానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. అందుకని ఇప్పుడు రాముడు ధర్మము ఎలా అంటే, అయోధ్యకాండలో రాముడికి భరతుడికి పెద్ద సంవాదం జరిగింది. రాజ్యం నువ్వు తీసుకో అంటే రాజ్యం నువ్వు తీసుకో, ఎవడైనా నాకు కావాలని దెబ్బలాడుకుంటారు. రాముడు భరతుడు నాకు కాదు నీకంటే, నాకు కాదు నీకని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకోవడం అంటే వాదించుకున్నారు. ఆఖరిన భరతుడు ఒక చిన్న పొరపాటు చేశాడు. రామ, మీరు రాజ్యానికి రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తున్నాను, ఇక్కడే పడుకుంటున్నానని పడుకున్నాడు. ప్రాయోపవేశం చాలా తప్పు మాట. ప్రాయోపవేశం అంటే శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాం. అప్పుడు రాముడు అన్నాడు, నీ నోటంట రాకూడని మాట నువ్వు మాట్లాడేశావు, నువ్వు ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నావు. మన తండ్రి గారు ఏది నిర్ణయించారో దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు నువ్వు ధర్మం చెప్పి నేను మారిపోయి, నేను ధర్మం చెప్పి నువ్వు మారిపోవడానికి ఎవరు మనిద్దరినీ శాసించారో ఆయన లేరు. ఆయన చెప్పాలి. మళ్ళీ రామాను రాజ్యానికి వచ్చేయి అని నాన్నగారు అనాలి. అలా అనడానికి ఇప్పుడు నాన్నగారు లేరు. లేనప్పుడు ఇంకొక ఎవరెవరో వచ్చి నేను చెప్తున్నాను నువ్వు వచ్చేయి అంటే నేను ఎలా వచ్చేస్తాను? నేను ఆయన మాటకు వచ్చాను, ఆ మాట పూర్తయితే తప్ప రాను. నువ్వు ఇది తెలుసుకోకుండా నన్ను నిగ్రహించి ప్రాయోపవేశం చేశానంటే ఇది ఇంకో తప్పు. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక ధార్మికుణ్ణి ముట్టుకో, అదే ప్రాయశ్చిత్తం. ఎవరిని ముట్టుకోవాలి? ధార్మికుడంటే ధర్మమే. నిరంతర ధర్మోపాసన చేసేవాడు, ధర్మమైన వాడు, ఆయన్ని ముట్టుకో. ఎవరిని ముట్టుకోవాలి? అక్కడ ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వేలు ఎవరి వంక చూపించారో తెలుసా అండి? రాముడి వంక చూపించారు. అప్పుడు భరతుడు వెళ్ళి రాముడిని ముట్టుకున్నాడు. ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను రాముడు ధర్మమైనాడు అంటే తప్పు కాదు కదా. ధర్మమును అనుష్ఠించి రాముడే ధర్మమైనాడు. ఇప్పుడు మీకు ధర్మం ఏది అని అనుమానం వచ్చింది. ఎక్కడ ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తే ధర్మం అవుతుంది మీకు అనుమానం వచ్చింది. మీరు ధర్మసింధువో ధర్మశాస్త్రమో మీరు చదవక్కర్లేదు. రాముడు ఏం చేశాడు ఇలాంటప్పుడు అని మీరు చూశారనుకోండి, అదే ధర్మం అంతే. అలా మీరు ఒక శాస్త్రాన్ని ఒక మనిషిగా మార్చేయడం మీరు ఎక్కడన్నా చూసారా కావ్యంలో? అది రామాయణానికి చెల్లింది, రాముడికి చెల్లింది, అన్యులకు చెల్లదది. అది రాముడి యొక్క గొప్పతనం. అయితే రాముడు ధర్మాన్ని దేనికోసం అనుష్ఠానం చేశాడు? ఇదొక ప్రశ్న. ధర్మమునందు ప్రీతి చేత అనుష్ఠానం చేశాడా, లేకపోతే ధర్మావలంబనం చేయడం చేత నాకు ఇదిగో ఇలా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చేశాడా, లేకపోతే ఇదిగో నేను ఇలా ధర్మాన్ని అవలంబిస్తే నాకేదో ఉత్తమగతులు కలుగుతాయని చేశాడా? దేని కొరకు రాముడు ధర్మం చేశాడు అంటే మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది అగ్ని పరీక్ష, యాసిడ్ టెస్ట్ అంటారు. ఇవి అన్ని వేళలా పెట్టడం కుదరదు. ఆ సందర్భం రావాలి, అక్కడ మాత్రమే పాత్ర దొరుకుతుంది మీకు, ఇక మిగిలిన చోట్ల దొరకదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఒక యోగి పొంగవుడు ఎవరో ఆయన్ని పిలిచి, ఏమయ్యా నిన్ను సన్మానం చేద్దాం అనుకుంటున్నాం, సత్కారం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు ఒక్కసారి వస్తే నీ మెడలో మేమేమో ఆ పెద్ద బంగారు గొలుసు వేసి నీకొక గండపిండేరం వేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అబ్బాయి నాకు ఎందుకండి అవన్నీ, నేను ఈశ్వరుడు కోసం తిరుగుతున్నవన్నీ నాకు అక్కర్లేదని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన దగ్గరికి పిలిచి, నీకేం తెలుసని దేవుడి గురించి తిరుగుతున్నాను అంటున్నావు, నీకేం తెలుసు ఉపాసన? లాగి లెంపకాయ కొట్టాడు. సన్మానం చేస్తానన్నప్పుడు ఎలా ఉన్నాడో లాగి లెంపకాయ కొట్టినప్పుడు అలాగే ఉన్నాడా? మారాడు అనుకోండి, ఇంకా ఆయన ఎదగాలి, ఆయన యోగి కాలి. ద్వంద్వాతీతుడై ఉన్నాడు అనుకోండి, లెంపకాయ కొట్టినప్పుడు కూడా ఎంత సంతోషం అండి, చాలా సంతోషం, మీకు నేను అలా కనిపించానా, ఆయుష్మాన్ భవ, చాలా సంతోషం, ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక
అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమనాలంటే ఆయన యోగి, ఆయన ద్వంద్వములు లేవు, ఆయనకి సన్మానం అప్పుడు అంతే, నిందప్పుడు అంతే, రెండు సార్లు అలాగే ఉన్నాడు ఆయన. అలా ఉండగలరా? సన్మానం అప్పుడు తేలిగ్గా చెప్పగలరా? వద్దులేండి అంటారేమో. లాగి లంపకాయ కొడితే అదేంటి ఎంత మంచివారండి, పోన్లేండి ఇది ఈశ్వరుడు నాకు ఈనాడు ఇలా అనుగ్రహించాడు చాలా సంతోషం అని వెళ్ళిపోవడం అంత తేలికని మీరు అనుకుంటున్నారా? అది ప్రిపేర్డ్ గా ఏదో అలా అందాన్ని నేను అని అనడం వేరు, అలా అనడమే తన ధర్మంగా అనడం వేరు. ఆ స్థాయికి చేరాడు అనుకోండి ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఆయన్ని మహానుభావుడని అనకుండా మీరు ఉండగలరా? అలా ఉండాలంటే ఒక అగ్ని పరీక్ష ఏర్పడింది సుందరకాండలో హనుమకి. మొదట మైనాక పర్వతం వచ్చింది. మైనాక పర్వతం వచ్చినప్పుడు మంచి సంతోషంగా ఉన్నారు, ప్రీతో స్వీకృతమాతి జమ్మంజురేషోపనీయతాం అన్నారు. సరస్సు వచ్చింది.